బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది కాకినాడకి 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తీవ్ర తుఫాన్‌గా రానున్న కొద్ది గంటల్లో మారుతుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కళింగపట్నం నుంచి విశాఖపట్నం మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముందు నుంచి చెప్తున్నట్టే ఇది తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందుతుంది. తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందిన తర్వాత ప్రకృతి విలయతాండం ఏంటనేది కూడా ఈ తుఫాన్ చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టింది. ఎందుకంటే ఈ నష్టం చాలా తీవ్ర ఎత్తున పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది. అంటే ఎవరు కూడా దీన్ని ఈజీగా తీసుకోవద్దు, సాధారణ వర్షాలే కదా అని చెప్పేసి తీర ప్రాంతాల్లో, ప్రధానంగా తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాలందరినీ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గంటకి 90 నుంచి 110 మీటర్ల 110 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఉప్పాడ కాకినాడ బీచ్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర చూసుకుంటే అలలు ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉన్నాయి. అలలు సాధారణ రోజుల కంటే కూడా 1-2 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసి పడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సాధారణంగా హై టైడ్ వచ్చినప్పుడు మాత్రం ఇంతకన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే దాదాపుగా 7 మీటర్ల నుంచి 8 మీటర్ల ఎత్తు వరకు కూడా తుఫాను తీవ్ర తుఫాన్‌గా మారిన తర్వాత ఈ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని నిలువరించేందుకు, నష్టాన్ని నివారించేందుకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇది కళింగపట్నం విశాఖపట్నం మధ్యన, అంటే కాకినాడకి అటు ఇటుగా కూడా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఇది తీవ్ర తుఫాన్‌గా మారిన తర్వాత చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, అలలు పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్న పరిస్థితి. అయితే ఈ తుఫాన్ నుంచి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా ముందుగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున మీడియా ద్వారా కావచ్చు, డిజిటల్ మీడియా ద్వారా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కావచ్చు, పూర్తిగా అప్రమత్తం చేస్తూ ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు అయితే పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టారు. ఎంత పెద్ద విపత్తునైనా కానీ ముందస్తు ప్రణాళికలతో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. ప్రతి జిల్లాకి కూడా ఒక ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులని ఇన్ఛార్జీలుగా వేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి పట్టణాలు నగరాల స్థాయి వరకు కూడా పూర్తిగా 7 జిల్లాల్లో కూడా అప్రమత్తమైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 28 అర్ధరాత్రి 12 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 6 గంటలలోపు ఈ తుఫాన్ కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం 1కి 10 సార్లు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరో కూడా తేలిగ్గా తీసుకుంటానికి లేదు ఈ తుఫాన్ని అని కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల్లో ప్రధానంగా బీచ్ల వద్దకు కానీ ఈ వర్షం కురిసే ప్రాంతాల్లో వెళ్ళవద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఏలేరు జలాశయం ఇప్పటికే పూర్తిగా నిండుకుంది. దాంతో నిండిన పరిస్థితి చూస్తాను. నిండు కొండలాగా అది ఉంది. దాదాపుగా 3000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకి ఆ స్థాయి, అంటే ఆ వరద స్థాయి మరింత పెరగొచ్చి లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. వారికి సమృద్ధిగా 4 రోజుల పాటు ఆహారం, తాగునీరు, అవసరమైన చంటి పిల్లలకు అవసరమైనటువంటి పాలు కూడా రప్పించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే స్కూళ్లకు దాదాపుగా 7 జిల్లాల పరిధిలో రెడ్ జోన్లో ఉన్నటువంటి 7 జిల్లాల పరిధిలో స్కూళ్ళన్నీ కూడా దాదాపుగా 27, 28వ తేదీన సెలవులు ప్రకటించారు. కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ నెల 31 వరకు అన్ని స్కూళ్ళు, ప్రైవేటు భాగస్వామ్యంలో నడిచే స్కూల్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు, డిగ్రీ కాలేజీల వరకు కూడా అందరికీ సెలవులు ప్రకటించడం జరిగింది. అంటే ఎంతటి తీవ్రంగా ఈ తుఫాన్ ప్రభావం ఇటు ఈ జిల్లాలపై ఉంటుందనేది కూడా పూర్తిగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ముందుగా 1కి 10 సార్లు ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ఎవరు కూడా ఇల్లు విడిచి అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ప్రధానంగా తీర ప్రాంతాలు, బీచ్ల ప్రాంతాలకు సందర్శనకు అసలు వెళ్ళొద్దని కూడా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఈ ముంతాజ్ తుఫాన్కి సంబంధించి తెలుగు రాజ్యం ద్వారా మీకు ప్రతినిత్యం అందిస్తూ ఉంటాను. నేను శ్రీధర్.